హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ముందుగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల గురించి ఒకసారి మనం పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. స్టార్టింగ్ నుంచి వెళ్ళి చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు పొలాలు పిలిక దశలో ఉన్నాయి, ప్లస్ మనకు కొంత పుట్ట దశలో ఉన్నాయి, కొంత ఏంటంటే ఫ్లవరింగ్ టైంలో అంటే గింజలు పాలు పోసుకునే దశలో కూడా ఉన్నాయి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూసుకుంటే చాలా రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క రైతులు కూడా ఏంటంటే చాలా వరకు ఎందుకంటే మాకు ఈ రోగం వచ్చిందన్న ఇట్లా ఉంది పరిస్థితి అని చాలా రకాల చెప్పడం జరుగుతుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఎందుకంటే పిలిక దశ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఏంటంటే మొగి పురుగు లోపల ఎందుకంటే స్టార్టింగ్ ఏంటంటే మనకు లార్వా దశ అనేది కూడా చాలా కీలకము. ఇది ఎందుకంటే లార్వాలు మన పొలంలో పిలిక దశ లోపల చాలా అటాక్ చేసి చాలా నష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి పిలిక దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ తొందరగా గ్రాన్యువల్స్ తర్వాత కూడా స్ప్రే చేసుకోవడం కానీ మంచి మందులు స్ప్రే చేసుకోవాలి. దాని తర్వాత కూడా చూసుకున్నట్టయితే మనకు పొట్ట దశలో వచ్చేసి ఎందుకంటే మనకు అగ్గి తెగులు కానీ లేకపోతే ఎందుకంటే మనకు పాంపొడ తెగులు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ వ్యవస్థ కూడా నీరు కూడా ఎక్కువగా మురుగునీరు నిల్వ ఉంచడం వల్ల కూడా పాంపొడ తెగులు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ వర్షాలు ఈ వాతావరణ పరిస్థితులతోటి మనకు చాలా తెగుళ్ళు కానీ కీటకాలు రావడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మన రైతన్నలు గమనించాలి. మనకి ఎందుకంటే పాంపొడ తెగులు కూడా పొలంలో వస్తలేదా అది చూసుకోవాలి. అగ్గి తెగులు కూడా మళ్ళీ ఒకటి ఏంటంటే పొట్ట దశలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు దోమపోటు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఎందుకంటే మన రైతన్నలు గమనించాలి. మళ్ళొకటి ఏంటంటే మనకు ఈ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల లోపల చాలా రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యూరియా కూడా ఎందుకంటే మీరు పుట్ట దశలాగా యూరియా కానీ చల్లినప్పుడు కానీ ఎక్కువ మోతాదులో అసలుకే చల్లద్దు. ఎక్కువ మోతాదులో ఎందుకంటే యూరియా చల్లడం వల్ల మనకు పుట్ట దశలో ఏంటంటే ఆకులు ఎందుకంటే మీదికి రావడం జరుగుతుంది, హైట్ ఎక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల ఎందుకంటే మనకు రోగాలు కూడా చాలా వరకు ఎక్కువ రావడం జరుగుతుంది. అది కూడా గమనించాలి. దోమపోటు కూడా ఇప్పుడున్న టైం లోపల కూడా దోమపోటు కూడా గమనించాలి. ఖచ్చితంగా దోమపోటు వచ్చిందంటే మనకు పెద్ద మొత్తంలో ప్రాబ్లం అవుతుంది. దాంతో ఎందుకంటే సన్న రకాలలో మేజర్గా ఏంటంటే కంకినల్లి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి అది కూడా ఆల్రెడీ గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు పాలు పోసుకునే టైం లోపల చూసుకున్నట్టయితే మనకు ఆరుగాళ్ళ పురుగు, దాన్నే ఏంటంటే కంపునల్లి అంటాం. దీనివల్ల కూడా ఎందుకంటే మనకు నష్టం జరుగుతుంది. ఈ వీడియోలు మొత్తం ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. మీరు ప్రతి ఒక్క టైం లోపల ఇప్పుడు ప్రతి ఒక్క వర్క్ ఎందుకంటే చూసుకుని ప్రతి ఒక్క టైం లోపల స్ప్రే కానీ లేకపోతే మందులు చల్లడం కానీ లేకపోతే ప్రతి ఒక్కటి కూడా మీరు టైం లోపల చూసుకొని చేసుకున్నట్టయితే మనము పంటను చాలా వరకు ఏంటంటే రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ప్రతి ఒక్క రైతన్న కూడా ఎందుకంటే 2 రాష్ట్రాల రైతన్నలు కూడా ఇది ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే మనకు డ్యామేజ్ అయిన తర్వాత నువ్వు ఎన్ని మందులు తెచ్చినా కానీ నువ్వు 1000 కాడ 2000 మందులు తీసుకొచ్చి కొట్టినా కానీ లాభం లేదు. ఎందుకంటే నష్టం జరిగిపోయినాక ఆ నష్టాన్ని ఏంటంటే మనము తిరిగి రప్పియలేము. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మన రైతన్నలు ఇదొకటి గమనించాలి. మళ్ళొకటి ఏంటంటే వాటర్ కూడా ఎందుకంటే ఈ వర్షాల టైం లోపల ఎందుకంటే నీళ్ళు కూడా కొంచెం చూసుకుంటూ పెట్టాలి. ఎక్కువ నీళ్ళు పెట్టడం వల్ల ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. యూరియా కూడా ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడు పిలిక దశలో కానీ లేకపోతే పుట్ట దశలో కానీ మధ్యలో కానీ ఆ యూరియా చల్లేటప్పుడు కూడా ఎందుకంటే దాని పరిమితి చూసుకోరు. ఎందుకంటే మంచిగా గ్రీనెస్ మంచిగా ఉందంటే అవసరం లేదు. మీరు ఎందుకంటే పచ్చగా ఉంది కాబట్టి ఇంకా కూడా పచ్చగా కావాలని చెప్పి ఇంకా మీరు యూరియా చల్లిరు అనుకో, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇంకా రోగాలు అనేది ఎందుకంటే ఆ గ్రీనెస్ వల్ల ఎందుకంటే ఆ తెగుళ్ళు కానీ లేకపోతే కీటకాలు కానీ ఇంకా ఎక్కువ అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళొక విషయం ఏంటంటే ఒడ్ల పొంటి గడ్డి అనేది ఖచ్చితంగా ఉంచకండి. ఇప్పుడున్న వాతావరణం లోపల మనకు ఈ సెప్టెంబర్ అక్టోబరు ఎందుకంటే వీటి ఉధృతి అనేది మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒడ్ల పొంటి గడ్డి కూడా ఆల్రెడీ ఉంచకండి. ఎంత నీట్గా ఉంచితే ఎందుకంటే మనకు చాలా వరకు అంత మేలు ఉండడం జరుగుతుంది. ఈ పాంపొడ తెగులు ఏంటంటే మేజర్గా ఏంటంటే ఒడ్ల పొంటి నుంచి వస్తాయి. మిగతా కీటకాలు కూడా ఇప్పుడు కంపునల్లి ఉన్న చూసినావా, ఆరుగల్ల పురుగు కూడా మనకు మేజర్గా ఎందుకంటే దాని నివాసం ఏంటంటే గడ్డి నుంచి వెళ్ళి పొలంలకు ఎంటర్ కావడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మన రైతన్నలు తప్పకుండా గమనించాలి. ఒడ్ల పొంటి నీట్గా ఉంచాలి ఖచ్చితంగా. మరొకటి ఏంటంటే
మీరు పొలం కాడికి అయినప్పుడు, ఎందుకంటే ఈ వర్షాల టైం లోపల పొలం కాడికి అయినప్పుడు మనకు వైర్లు కూడా, ఎందుకంటే నేను చెప్పడం జరిగింది ఇదివరకు, వైర్లు కూడా, ఎందుకంటే జాయింట్ చేసిన వైర్లు ఏంటంటే ఒడ్డు పొంటి నుంచి వెళ్ళి మనము వేసినట్టయితే పోయినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా వైర్లు కూడా చూడాలి. ప్రమాదవశాత్తు ఏమైనా సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే అన్ని టైంలు మనవి కాదు, అది కూడా గమనించి పోవాలి. ఎందుకంటే ఈ వర్షాల టైంలో పొలం కాడికి పోయినప్పుడు కూడా మనకు పొలం కాడికి వాటర్ పెట్టడానికి పోయినప్పుడు కూడా, మనకు మోటార్ ఆన్ చేయడానికి అయినప్పుడు కూడా, అది కూడా వైర్లు ఏమైనా జాయింట్ ఉన్నాయా లేదా అది కూడా చాలా జాగ్రత్తగా గమనించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీరు టైం లోపల చేసుకొని పంటను కాపాడే విధంగా చేయాలి. మీరు కొంతవరకు కూడా నిర్లక్ష్యం చేసిరనుకో చాలా వరకు నష్టపోవాల్సి ఉంటుంది. మీరు పొలం కాడికి పోయినప్పుడు ఖచ్చితంగా ఒకసారి పొలం కాడ చూడాలి, పొలంలో పరిస్థితి ఎట్లుంది, ఏమైనా రోగాలు ఉందా, తెగులు ఉందా, ఏముంది, ఏమైనా కీటకాలు, ఏమైనా పురుగు ఉందా అని ఖచ్చితంగా చూడాలి. చూసి గమనించి తొందరనే మీరు దానికి నివారణ చర్యలు చేపడితే చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. మరియు మందులు కూడా ఏంటంటే అన్నిటి కాడ ఏంటంటే మీరు నాసి రకం అనేది యూజ్ చేయకండి. ఒక్కొక్క కాడ ఎందుకంటే పెట్టే కాడ ఎందుకంటే కొంచెం రేటు ఎక్కువ పెట్టి మంచి మందులు తీసుకురండి. మీరు నాసి రకం మందు వాడడం వల్ల ఏమవుతుందంటే కొట్టిన తర్వాత కంట్రోల్ కాదు, అంత లోపల పొలం డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ వేరే మందు తీసుకొచ్చి కొట్టిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులు కూడా ఏంటంటే డబల్ రేటు డబ్బులు అయిపోతుంది, పంట నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మన రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక లైక్ ఏంటంటే చాలా మందికి ఎందుకంటే సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.